ఓం విశ్వకర్మ గురవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. భీష్మ పర్వంలోని 8వ భాగానికి స్వాగతం. ఆ యుద్ధ రంగం లోపల జరిగిన విషయాలన్నింటినీ కూడా సంజయుడు ధృతరాష్ట్రునికి తెలియజేస్తూ, మహారాజా అర్జునుడు వేసినటువంటి బాణము ఆ భీష్మాచార్యుల వారికి వచ్చి తగిలితే భీష్ముడు మూర్ఛొచ్చి రథము లోపలనే పడిపోయాడు. అప్పుడు భీష్ముణ్ణి అర్జునుడు చూసి కౌరవ బలము లోపలికి వెళ్ళి అక్కడ ఆ కౌరవ బలం యొక్క బలగాలను, గుర్రాలను, ఏనుగులను, సైన్యమును సంహరిస్తున్నాడని సంజయుడు ధృతరాష్ట్రంతో తెలుపుతున్నాడు. విజయుడప్పుడు భీష్ముని విడిచివేగా, విజయుడప్పుడు భీష్ముని విడిచివేగా, చేరి కురుబలములు నిలచి సేలుగాను అమితముగా వీరుల దృంచంతలోన సావదాయ గంగాత్ముడు సంగరమునా. మహారాజా ఆ అర్జునుడు ఈ కౌరవ సైన్యమును సంహరిస్తున్నాడు. భీష్మాచార్యులైతే స్పృహగోల్పై పడిపోయాడు. కొద్దిసేపు అయిన తర్వాత తెలివింది ఆ భీష్ముడు మళ్ళీ యుద్ధరంగం లోపలికి వస్తున్నాడు. అనేకురు వీరుడు భీష్ముని తునిమెను విజయుండు సేనా తుదకు మీరు పని జరుతురు మేము నమ్మిక కని శౌర్యము రాదు మీకు కథనమునందు. అర్జునునితోటి యుద్ధం చేయటానికి వస్తున్నటువంటి భీష్మాచార్యుల వారిని ఈ దుర్యోధనుడు అంటున్నాడు, మహాత్మా ఆ అర్జునుడు మన సైన్యముని చాలా వరకు సంహరించిండు, గుర్రాలను, ఏనుగులను సంహరించిండు, రథాలను ఇరగొట్టిండు. మేమేమో మిమ్ముని నమ్ముకొని ఉన్నాం, మీరేమో యుద్ధం చేస్తలేరు. మీకు ఇంతనా కానీ అర్జునుని సంహరించాలన్న భావన నీకు రావడమే లేదు, నీకు శౌర్యం అన్నది లేనే లేదు. ఏ మాత్రం కూడా నీకు కనిపిస్తలేదు ఆ శౌర్యం ఉన్నట్టు, మాకైతే అనిపిస్తలేదు. దృంచుడి పార్థుని శీఘ్రము వంచన మిము చేసే చూడు వాసిగా నిలసి ఎంచితే ప్రతి భార్గవుడవు ముంచకు ఈ బలము వీర ముఖ్యుడవయ్యి. మహాత్మా ఏం చూస్తావు? అర్జునుడి యొక్క తలను తీసే ఈ యుద్ధరంగం లోపల అగో చూడు ఎంతగానో సంహరించిండు అర్జునుడు. నువ్వు ఈ బలమునకు ముఖ్యమైనటువంటి సైన్యాధికారి అయి ఉండి పాండవుల లోపల ఒక్కరిని కూడా నువ్వు సంహరిస్తలేవు. నువ్వంతా కూడా ముంచేటట్టే ఉన్నావు. మరి నువ్వా ఆ పరశురాముల మాదిరిగా నువ్వు మేమేమి ఇట్లా అనుకుంటే నీ మనసు లోపల ఒకటి పెట్టుకొని నువ్వు యుద్ధం చేస్తున్నావు. మహారాజా నువ్వు ఎప్పుడు చంపతివు వాళ్ళని? లక్ష్యమానికి పార్థుని, లక్ష్యమానికి పార్థుని ఈ క్షణమున సంహరించా ఇచ్చ ఉంటే సాక్షాత్తుగా పాండవులను రక్షించేటి మనసు నీకు రక్తితో గలదు. నీకేం లెక్కనా అర్జునుడు అంటే? సంహరించాలనుకుంటే ఒక అరక్షణం కూడా పట్టది. మహాత్మా ఎందుకు నువ్వు ఇట్లా పగభావంతో నా మీద పగ చూపిస్తున్నావు? నువ్వు తప్పకుండా పాండవులను రక్షణ చేస్తూనే నువ్వు యుద్ధం చేస్తున్నావు. ఎందరో వీరాది వీరులను సంహరించినావు కానీ పాండవులకు ఒక్క దెబ్బ తగిలింది లేదు నీ బాణం వెళ్ళి. ఇదేనా నువ్వు యుద్ధం చేసుడు అని ఇట్లాంటిగా ఆ దుర్యోధనుడు భీష్మునితో అంటున్నాడు. విను కురువరా నీవు నోట
వినుకురువరా నీవు నోట అనాపలమేమి కానుపుల ఎదుట వినుకురువర నీవు నోట. మాట్లాడంగానే అయిపోయానవరా దుర్యోధన, నువ్వు ఎట్లంటే అట్లా మాట్లాడుతున్నావు. ఇందర మంది ముందర నువ్వు మాట్లాడే మాటలు ఏమన్నా సబబుగా ఉన్నాయా, వినసొంపుగా ఉన్నాయా? నిజమైన మాటలే మాట్లాడుతున్నావు నువ్వు. ఎంతగా విజయుని దృంచేటి వీరుడు, ఎంతగా విజయుని దృంచేటి వీరుడు, కొంచి చూసినాలేడిలాయందు నీ సంచితమున్నది ఇలాయందు, కొంచి చూసిన లేడిలాయందు. దుర్యోధన అర్జునుని అంతటి వీరుడు 3 లోకములందు లెంకినా కానీ దొరకడు. ఆ అర్జునుని సంహరించే వీరుడు ఎక్కడ కూడా లేడు. నువ్వు అంటే ఏ లాభమే ఉన్నది? నీ కర్మ లోపల ఎట్లాంటిగా ఉంటే అట్లాంటిగా అవుతుంది. నీకు ఓడిపోయేది ఉంటే ఓడిపోతావా, లేకపోతే నువ్వు ఈ యుద్ధ రంగం లోపల గెలిచేది ఉంటే గెలుస్తావా? నీ తలలు పోతాయా వాళ్ళ తలలు పోతాయా, కానీ తప్పకుండా నీ తలనే పోయేటట్టున్నది. కులనాశనమై మీ శిరాము, కులనాశనమై మీ శిరాము ఇలాగులును నిశ్చయమని పల్కీరి గనులి క్రమము. కులనాశనమై మీ శిరము. దుర్యోధన, నీ శిరము ఇక్కడ చేయిపోయి పడుతుంది. మీ కులమంతా కూడా నాశనమైపోతుంది. ఎవ్వరు కూడా లేకుండా ఉంటారు, వంశం అన్నది లేకుండా అవుతుందని ఇట్లాంటిగా పెద్దలందరూ, జ్ఞానులందరూ, మునులు ఇట్లాంటిగా అందరూ కూడా పలికిండు, మాట్లాడిండు. నీ బిడియము నారు పూలెవారైనా, నీ బిడియము నారు పూలెవారైనా శుభమున పురిగన బోరు, ముక్తికి పాత్రులు పలుమారు నీ బిడియము నారు పూలెవరైనా. నీ మీద భయం చేతనే నువ్వు భయపెట్టి నువ్వు వాళ్ళ యుద్ధ రంగంకు దొరకచ్చుకున్నావు. భయపడే యుద్ధం చేస్తున్నారు వాళ్ళు. ఈ చేసే వాళ్ళందరూ ఏమన్నా ఇంటికి పోతారా? ఎవ్వరికి శుభము కలగదు, ఎవ్వరు కూడా ఇంటికి పోరు. అందరికి పోయేది ఆ ముక్తి మార్గం లోపలనే వెళ్తారేమో కానీ ఇంటికి మాత్రం శుభంగా ఎవ్వరు కూడా వెళ్ళిపోరు. విజయరథంబున సాక్షాత్తుగా, విజయరథంబున సాక్షాత్తుగా విష్ణుమూర్తి పాండవుల రక్షణార్థము పరగగలడు. మమ్ము దూరేవు మాటికి మందమతివి, ఏమి చేతును సాగదు యత్నమిచట. ఒరే పిచ్చోడా, ఆ అర్జునుని రథము లోపల పరమాత్ముడు ఉన్నాడు, విష్ణుమూర్తి ఉన్నాడు. పాండవునుడు రక్షణ చేయటానికి ఆ విష్ణుమూర్తి ఆ అర్జునుని రథసారథై పగ్గాలను చేత పట్టుకొని గుర్రాలను నడుపుతున్నారు. రా దుర్మార్గుడా, నీకేమన్నా బుద్ధి ఉన్నదా లేదా? నేను చెప్పే మాటలు నువ్వు వింటావా లేదా? నీకు వినస్తున్నాయా లేవా? ఆ సాక్షాత్గా పరమాత్ముడు మేము ఎన్ని ఉపాయాలు చేసి యుద్ధం చేసినా కానీ మేము వేస్తున్నాం, నిజంగానే బాణాలను వేస్తున్నాం. ఆ పరమాత్ముని మాయ వలన అవి తప్పిపోయి ఎక్కడో పోయి పడుతున్నాయి. ఎవరో చనిపోతున్నారు, కానీ వాళ్ళకు పాండవులకు ఏం కాకలేదు, అర్జునుడికి ఏం కాకలేదు. కొంచెమన్నా గ్రహించు మేము చెప్పే మాటలు, ఇప్పటికైనా గ్రహించని ఆ భీష్ముడు దుర్యోధనుని అంటున్నాడు. అనీశరాము గని శాంతనుండు, అనీశరాము గని శాంతనుండు రథమును మలిపే సైన్యమున పుణ్యుండు. అనీశరాము గని శాంతనుండు విజయోని సన్ముఖమున నిలసి, విజయోని సన్ముఖమున నిలిసి శరాములిడిచే వీరుడు కన్లా చూసి. విజయోని సన్ముఖమున నిలసి. 4 మాటలు దుర్యోధనుని అని అప్పుడు ఆ భీష్ముడు శాపపానాలను తీసుకొని యుద్ధరంగం లోపలికి వెళ్ళి అర్జునుని ముందర నిలబడి అర్జునుని పైన బాణాలను వేస్తున్నాడు. అప్పుడు అర్జునుడు చూసి
దృంచోద్విగోనిత బాణాలు దృంచోద్విగోనిత బాణాలు పార్థుడిడుచు కనుగొన సురావరులు దృంచోద్విగోనిత బాణాలు పరమాత్ముని హృదయమందు పరమాత్ముని హృదయమందు పంచాశరములిడిచే భూప అందు పరమాత్ముని హృదయమందు. అక్కడికి వెళ్ళినటువంటి భీష్ముడు చాలా కోపంతో అర్జునుడి మీద బాణాలను వేస్తున్నాడు. అర్జునుడు కూడా అచ్చిన బాణాలన్నిటి కూడా విరగొడుతున్నాడు. ఏ ఒక్కటి కూడా తలగకుండా చూసుకుంటున్నాడు. అయితే ఆ భీష్ముడు పరమాత్ముని యొక్క ఛాతి మీద 5 బాణాలను వేసాడు. కృష్ణమూర్తి ఛాతి మీద భీష్ముడు 5 బాణాలను వేస్తే ఆ బాణాలు వచ్చి తలిగినా కానీ ఆ బాధను ఓర్చుకుంటున్నాడు. ఎవరు? కృష్ణమూర్తి. ఓర్చే జగదీశుడు చాలా ఓర్చే జగదీశుడు చాలా ఇతరుల వశమ ఓర్చాలో సైన్యమూల ఓర్చే జగదీశుడు చాలా అతి తీవ్రమునారింపగాను అతి తీవ్రమునారింపగాను పార్థుడగో పడడు కనవీరులకును అతి తీవ్రమునారింపగాను. ఆ భీష్ముడు వేసిన బాణాలు ఆ పరమాత్మనికి తగిలినాయి, చాలా బాధిస్తున్నాయి. అయినా కానీ ఓడ్చుకుంటున్నాడు. మరి అర్జునుడికి తగిలితే పరిస్థితి ఏమిటని ఆ అర్జునుడి యొక్క రథమును చక్రం వలె ఆ సైన్యం లోపల తింపుతున్నాడు. ఎవ్వరికి కూడా అర్జునుడు కనిపిస్తలేడు. అంతటిగా తీవ్రంగా ఆ రథమును దింపుతున్నాడు పరమాత్ముడు. దృంచే ద్రోణుడు కదా నమోనా దృంచే ద్రోణుడు కదా నమోనా చూసే దుష్టాదుమ్నుడు సైన్యమోనా దృంచే ద్రోణుడు కదా నమోనా పోరాగా ద్రోణి శీఘ్రంబు పోరాగా ద్రోణి శీఘ్రంబు తీసే అనివార్యమైన బాణంబు పోరాగా ద్రోణి శీఘ్రంబు. అప్పుడు ఇట్లాంటిగా యుద్ధానడంగా ఆ ద్రోణాచార్యుల వారు పాండవ సైన్యను దొరికిన వాళ్ళను దొరికినట్టుగా సంహరిస్తున్నాడు. అప్పుడు అది చూసినటువంటి దుష్టద్యుమ్నుడు ఈ ద్రోణాచార్యుల వారితో యుద్ధం చేస్తున్నాడు. వీళ్ళిద్దరు చేయంగా ఆ ద్రోణుని యొక్క కుమారుడు అశ్వత్థాముడు చూసి బాణాలను వేస్తున్నాడు. ఎవరి మీద? దుష్టద్యుమ్నుని మీద. అప్పుడు ఆ దుష్టద్యుమ్నుని మీద నివారణగానటువంటి బాణమును వేసిండు అశ్వత్థాముడు. విడిచే దుష్టదుమ్నుడంతా విడిచే దుష్టదుమ్నుడంతా తునిమి వేసే నరనాథులత్యాంత విడిచే దుష్టదుమ్నుడంతా ఆచర్యమందిరీశరము ఆచర్యమందిరీశరము నివారణ మాయా కనగాని తాము ఆచర్యమందిరీశరము. అప్పుడు ఆ బాణమును వేస్తే దుష్టదుమ్నుడు ఆ అచ్చ బాణమును విరగొట్టిండు. ఎప్పుడైతే ఈ దుష్టదుమ్నుడు ద్రోణి యొక్క బాణమును విరగొట్టిండో అప్పుడు సైన్యం లోపలి వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపడుతున్నారు. ఈ బాణము నివారణగా అన్నటువంటి బాణము నివారణమైపోయాయి కదా అని ఇట్లాంటిగా అనుకుంటున్నారు అందరూ కూడా. రక్షకుడు పరమాత్ముడనగా రక్షకుడు పరమాత్ముడనగా భీమునితో పోరా నరవరులు బౌగా రక్షకుడు పరమాత్ముడనగా చేరే కళింగాపతి కేతు
చేరే కళింగపతి కేతు శరమూలిడువగాని వాణి ఏతు చేరే కళింగపతి కేతు. ఆ రాజులందరూ కూడా చాలా ఆశ్చర్యపడ్డారు. పరమాత్మని అనుగ్రహం వలన ఇట్లాంటిగా జరిగిందే తప్ప ఇది నివారణ కానటువంటి బాణము, అందులోపల అశ్వత్థాముడు వేసిన బాణం నివారణ కావాలంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తున్నది. ఇది పరమాత్మని కృపను ఇది అని గట్టిగా నమ్మి ఇదంతా పరమాత్మని దయ వలనే ఇట్లాంటిగా జరిగింది, ఆ భావనము నివారణమైందని ఇట్లాంటిగా అనుకుంటేరంగా ఈ కౌరవ సైన్యపు రాజులందరూ కూడా భీముని మీదకి వచ్చి భీమునితో యుద్ధం చేస్తున్నారు. అప్పుడు కళింగపతి రాజు, కళింగరాజు భీముని మీద బాణాలను వేస్తున్నాడు. కానీ భీముడతి క్రోధమునా, కానీ భీముడతి క్రోధమున వాణి శిరము దునిమెను రణములోన, కానీ భీముడతి క్రోధమున. అప్పుడు ఆ భీమసేనుడు ఈ కళింగుని యొక్క తలను తీసేసిండు ఆ యుద్ధరంగము లోపల. వాని పుత్రుడు చక్రవీరుడు రణముకు వచ్చి భీమునిగని వడిగా చచ్చి ఆ క్షణమందు చేరే కురు బలముకు వాయుపుత్రుండప్పుడు బాగుగాను. ఆ కళింగపతి యొక్క కుమారుడు చక్రవీరుడు అనేటువంటి వాడు చూసి యుద్ధరంగం లోపలికి వచ్చి భీమునితోటి యుద్ధం చేసి తొందరగానే ఆ భీముని చేత సంహరింపబడ్డాడు. కురువీరుడు గని భీముని, కురువీరుడు గని భీముని మరి లేచిరి 4 దిశలా మై సాగరమై. ఆ కురువీరుడు అంటే ఆ దుర్యోధనాది కౌరవులందరూ భీముని చూసి భీముని మీదకి 4 దిశల నుంచి చుట్టుకున్నారు. చుట్టుకొని ఆ భీముని మీద బాణవర్షము కురిపిస్తున్నారు. శరవర్షము కురిపించగా అరదుగా వారలను దృంచగటితముగాను. ఆ భీముని మీద ఈ కౌరవులందరూ కలిసి బాణాలను వేస్తే వచ్చిన బాణాలన్నింటినీ కూడా విరగొట్టుకుంటా అలా అందరిని కూడా సంహరిస్తున్నాడు. ఘోరర భూమి కప్పుడు కొని శరంబు పరగవచ్చ కళింగుని తనయుడప్పుడు భానుమతుడనే నామంబు బౌగా పోరి వాయుజునితోను జచ్చెను వడిగనప్పుడు. ఆ ఘోరాతి ఘోరంగా రణం జరిగే సమయం లోపల కళింగుని యొక్క కుమారుడు భానుమతుడు అనేటువంటి వాడు వచ్చి భీమునితోటి యుద్ధం చేసి ఆ భీముని చేత సంహరింపబడ్డాడు. హఠఘోరాకారమాయ భీమునెదిరించేవాడు లేడాయ. హఠఘోరాకారమాయ రణమందు వాయుపుత్రుండు, రణమందు వాయుపుత్రుండు గర్జానము జాయగను శాంతానుండు. రణమందు వాయుపుత్రుండు. అక్కడ లొల్లిగా ఉన్నది ఆ యుద్ధ రంగము లోపల. భీముని ఎదిరించేటటువంటి వాడు ఎవ్వడు కూడా లేడు. అయితే ఆ భీముడు చెలరేగి ఆ కౌరవ సైన్యం లోపల కౌరవుల సైన్యం సంహరిస్తున్నాడు, లొల్లి చేస్తున్నాడు, కేకలేస్తున్నాడు. ఈ కేకలు విన్నటువంటి భీష్మాచార్యుల వారు వచ్చే భీముని సన్ముఖంబు, వచ్చే భీముని సన్ముఖంబు నిలిచి విడిచే శరవృష్టి చందంబు. వచ్చే భీముని సన్ముఖంబు కని భీష్ముడప్పుడు క్రోధమున, కని భీష్ముడప్పుడు క్రోధమున విడిచే ఘనమైన శక్తి తేజమున. కని భీష్ముడప్పుడు క్రోధమున. ఆ భీముని దగ్గరికి భీష్మాచార్యుల వారు వచ్చి భీముని మీద బాణాలను వేస్తున్నాడు. అప్పుడు ఈ భీముడు వేసినటువంటి శక్తి బాణమును
ఆ భీష్మాచార్యుల వారు కోపంతో తునిమేసురా నది తనయుడు వేగ, తునిమేసుర నది తనయుడు వేగ, ప్రళయ గర్జన చాతరాగా, తునిమేసురా నది తనయుడు వేగ. ప్రళయ గర్జన చేసుకుంటా లొల్లి లొల్లి చేసుకుంటూ వస్తున్నది. ధ్వనులు గొప్ప గొప్ప ధ్వనులు మంటలు కక్కుకుంటూ వస్తున్న ఆ శక్తి బాణం. ఆ బాణమును చూసి ఆ బాణమును భీష్మాచార్యుల వారు ముక్కలు చేసిండు. ద్రోణే దుష్టాదుమ్నుడందు, ద్రోణే దుష్టాదుమ్నుడందు, పోరాగాను పాల్గొను సుతుడు ముందు, ద్రోణే దుష్టదుమ్నుడందు. అశ్వత్థాముడు దుష్టదుమ్నుడు వీళ్ళిద్దరు యుద్ధం చేయంగా అర్జునుని కుమారుడు అభిమానుడు చూసి ఆ దుష్టదుమ్నునికి సాయంగా వచ్చిండు. చేరే సాయము చూసి వేగ, చేరే సాయము చూసి వేగ, కురుపతి సూను లక్ష్మణుడు బౌగా, విడిచే శరములు పార్తూ సుతుడు, విడిచే శరములు పార్తూ సుతుడు, పలికే రణమందు లక్ష్మణాయిపుడు, విడిచే శరములు పార్తూ సుతుడు. ఎప్పుడైతే ఈ అభిమానుడు ఆ దుష్టదుమ్నుని కాయాచి చేరిండు, అది చూసి ఈ దుర్యోధనుని యొక్క కుమారుడు లక్ష్మణుడు ఆ అశ్వత్థామునికి సాయంగా వెళ్ళి ఈ అభిమానుని మీద బాణాలను వేస్తున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు బాణాలు వేసుకుంటున్నారు. అప్పుడు లక్ష్మణాయిగా చూసుకున్న బాణం అని అంటున్నాడు ఎవరు? ఆ అభిమానుడు. ధృతి చేత నిలువు ఒక్క క్షణము, ధృతి చేత నిలువు ఒక్క క్షణము, చూడు తీక్షణ శరాలాగవాము, ధృతి చేత నిలువు ఒక్క క్షణము, అని తీసే దివ్యాశరమొకటి, అని తీసే దివ్యాశరమొకటి, విడిచే పడే లక్ష్మణుడు మూర్ఛతోటి, విడిచే శరములు పార్తూ సుతుడు. లక్ష్మణయ్య కాసుకో, ఇక చూడు నేను వేస్తున్న బాణం, నా బాణం వేసే తీరు ఎట్లా అడుగుంటుందో నువ్వు తెలుసుకొని అప్పుడు ఒక గొప్ప బాణమును దివ్యమైనటువంటి బాణమును తీసి ఆ లక్ష్మణుని మీద అభిమానుడు ప్రయోగిస్తే అది వెళ్ళి ఆ దుర్యోధను కుమారుడైనటువంటి లక్ష్మణునికి తగిలి ఆ లక్ష్మణుడు మూర్ఛించి యుద్ధరంగంలో పలబడిపోయాడు. కానీ సుయోధనుడు బహుసేనా, ఆ లక్ష్మణ కానీ సుయోధనుడు బహుసేన, కూర్చుకొని రణరంగమునా, పార్థు సూనుని చుట్టూగాను, పార్థు సూనుని చుట్టూగాను, నిలిచి శరవృష్టి విడిచి రమితమును, పార్థు సూనుని చుట్టూగాను. ఎప్పుడైతే లక్ష్మణుడు పడిపోయింది చూసిండో అప్పుడు చాలా కోపంతో ఈ దుర్యోధనుడు సైన్యమునంతా కూర్చుకొని జమ చేసుకొని వచ్చి అర్జునుని యొక్క కుమారుడు అభిమానుని చుట్టూ అయి ఆ అభిమానుని మీద బాణాలను వేస్తున్నారు కౌరవులంతా కలిసి. అతి ఘోరమైన యుద్ధంబు, అతి ఘోరమైన యుద్ధంబు, ఆయా క్షితివరా ఒక ముహూర్తంబు, అతి ఘోరమైన యుద్ధంబు, అనివార్యుడభిమాన్యుడపుడు, పోరగాను చూసి కురువర్యుడపుడు, అనివార్యుడభిమాన్యుడపుడు. ఆ అభిమానుని చుట్టూ గాయి ఈ కౌరవులందరూ అభిమానుని మీద బాణాలను వేస్తున్నారు. అభిమానుడు భయపడకుండా వీళ్ళందరినీ కూడా జరి చేసిండు. ఒక్క ముహూర్తం అంటే 48 నిమిషాలల్లా, ముహూర్తం అంటే 45 నిమిషాలు. ఆ 48 నిమిషాలల్లా అతనితోటి యుద్ధం చేసినటువంటి వీరులందరినీ కూడా సంహరించిండు. వీడే వివీర శస్త్రంబులందు,
వీడే వివిధ శస్త్రంబులందు రుధిర కాల్వాలమితముగా దర్లాగందు ఆక్రందన మాయా కురు బలము ఆక్రందన మాయా కురు బలము మునిగే అమితాము పార్థు సుతుతో సమాము ఆక్రందన మాయా కురు బలము. ఆ దుర్యోధనుడు వెళ్ళి అక్కడ అభిమానుడితో కూడా యుద్ధం చేస్తున్నాడు. అభిమానుడు వేసిన బాణాలకు తాళలేక ఎందరో మంది ఇట్లాంటిగా చనిపోయిండు. ఆ రుధిర కాలువ రక్తపు టేరులల్లా శవాలు కొట్టుకొని పోతున్నాయి. తెగిపోయినటువంటి చేతులు, కాళ్ళు, మొండాలు, ఈ శరీర భాగాలు ఇవన్నీ కూడా కొట్టుకొని పోతున్నాయి. అటువంటి వాని సమానంగా యుద్ధం చేసేవాడు ఎవడు కూడా లేడు అక్కడ. పోరాజేరాడు వీరుడెవాడు, పోరాజేరాడు వీరుడెవాడు, దూరము నుండి చూసి శాంతానుండు పోరాజేరాడు వీరుడెవాడు. అభిమానునితో యుద్ధం చేయడానికి ఏ ఒక్క వీరుడు కూడా వస్తలేడు. దూరం నుంచి ఎవరు చూస్తున్నాడు? భీష్ముడు చూస్తున్నాడు. అనే ద్రోణుని అద్భుతంబు, అనే ద్రోణుని అద్భుతంబు సేనాదురిమే పార్థుడి పార్థాసుతుడి క్షణంబు, అనే ద్రోణుని అద్భుతంబు. ఆ భీష్ముడు అభిమానుని చూసి ద్రోణాచార్యుల వారితో అంటున్నాడు, గురుదేవా, అగు అర్జునుని యొక్క కుమారుడు అభిమానుడు చూసినవా, ఈ సేనను కౌరవ సేనను ఎంతగానో సంహరించిండు. ఆ గుర్రాలు కొట్టుకపోతున్నాయి, ఏనుగులు కొట్టుకపోతున్నాయి, సైనికులు, రాజులు ఎందరో మంది ఆ రక్తపు టేరులల్లా ఇట్లాంటిగా తరలిపోతున్నాయి. అంతగానో యుద్ధం చేసి ఇంతగానో నష్టం చేసిండు చూసివా అని ఆ ద్రోణాచార్యుల వారితో భీష్ముడు అంటున్నాడు. అనగా సంధ్యాకాల మాయ, అనగా సంధ్యాకాల మాయ, 2 దినములచటికి పూర్ణమాయ, అనగా సంధ్యాకాల మాయ. అప్పుడు ఇట్లాంటిగా వీళ్ళు మాట్లాడుకుంటా ఏరంగా సంధ్యాకాలం అయిందంటే సాయం సంధ్య అయిపోయింది. సూర్యభగవానుడు అస్త్రాద్రికి ఏగిండు. అప్పుడు మాత్రం అందరూ కూడా యుద్ధమంతా కూడా సాధించిండు. అనగా సంధ్యాకాల మాయ, 2 దినములచడికి పూర్ణమాయ, అనగా సంధ్యాకాల మాయ. సమాశ్రమము వీరులంతా, తమాశ్రమము వీరులంతా చేరాబోయిరి కురువీరుడత్యాంత, తమాశ్రము వీరులంతా. సాయంకాలం అయింది. అప్పుడు ఎక్కడో అక్కడ తమ తమ ఇళ్ళకు అంటే తమ తమ స్థలములకు చేరుకున్నారు, ఆశ్రమాలకు చేరుకొని అక్కడ ఉన్నారని. అప్పటికి 2 రోజులైందని ఆ సంజయుడు ధృతరాష్ట్రునితో ఈ యుద్ధ విద్యలన్నీ కూడా అంటే యుద్ధం లోపల జరిగినటువంటి విషయాలన్నీ కూడా ధృతరాష్ట్రునికి తెలియజేస్తున్నాడు. ఈ తర్వాయి భాగాన్ని మనం మరో వీడియోలో తెలుసుకుందాం. ప్రేక్షకులందరికీ నమస్కారం.